ఎక్కువగా మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు అన్నది చాలా ముఖ్యంగా ఎక్కువ శాతం కావాలి. అలాంటిది ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో పీచు పదార్థం అన్నది చాలా తగ్గిపోవడం వల్ల ఫస్ట్ వచ్చే ప్రాబ్లంలో మేజర్గా మన స్టమక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే గ్యాస్ట్రిక్ రావడం కానీ, మీకు అల్సర్లోకి తీసుకెళ్ళడం, అలాగే మీకు మోషన్ ఫ్రీ అవ్వకపోవడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా అన్నది కనబడుతూ ఉంటుంది. మనం ఫైబర్ కంటెంట్ తీసుకునే కొలది మనకు ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఫస్ట్ మనం చాలా చాలా రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి బ్లడ్లో కూడా బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి పీచు పదార్థం అన్నది చాలా ఎక్కువ అవసరం. అంటే ఇప్పుడు షుగర్ కంటెంట్ అన్నది అందరికీ పెరుగుతుంది. ఎక్కువ శాతం ఈ ఫైబర్ లేక మనకి షుగర్ అన్నది బాగా పెరిగిపోవడం అన్నది ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం తింటారో లేదా దానికి సంబంధించిన సప్లిమెంటరీ వేసుకుంటారో ఆటోమేటిక్గా మన బాడీలో ఈ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ రెండు